దాదాపు 3, 4 దశాబ్దాల పాటు ప్రభుత్వ ఉద్యోగ నిర్వహణలో బాధ్యతాయుతంగా పనిచేసి, తమ యవ్వనమంతా ప్రజాసేవకే అంకితం చేసి పదవి విరమణ పొందిన పెన్షనర్ల పరిస్థితి ప్రస్తుతం ఆగమ్య గోచరంగా మారింది. ఎన్నికల సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల సంక్షేమం గురించి ఎన్నో గొప్పలు చెప్పిన కూటమి ప్రభుత్వ పెద్దలు అధికారం చేపట్టి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ హామీలను ఆచరణను పూర్తిగా విస్మరించారని పెన్షనర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 30 ఏళ్ల పాటు తాము ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బును గ్రాట్యుటీ, సరెండర్ లీవ్స్, జీపీఎఫ్ వంటివి ప్రభుత్వం తిరిగి ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని వారు ఆరోపిస్తున్నారు. దీనివల్ల ఒక రిటైర్డ్ ఉద్యోగి తన శేష జీవితం కోసం, పిల్లల పెళ్లిళ్ల కోసం లేదా సొంత ఇంటి కోసం వేసుకున్న ప్లానింగ్ మొత్తం తలకిందులవుతుంది. వాస్తవానికి ఒక ఉద్యోగి రిటైర్డ్ అయిన 3 నెలల లోపు వారికి సంబంధించిన అన్ని పెన్షనరీ బెనిఫిట్స్ విడుదల చేయాలని సాక్షాత్తు సుప్రీంకోర్టే స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ నిధులను ఎప్పుడో ఒకసారి తమకు నచ్చినప్పుడు జమ చేస్తామని చెబుతుండటం శోచనీయం. ఈ నిరవధిక జాప్యం వల్ల తీవ్ర మనోవేదనకు గురై తమకు రావాల్సిన డబ్బులు అందకని సరైన వైద్యం చేయించుకోలేక ప్రాణాలు విడిచిన పెన్షనర్లు ఎంతోమంది ఉన్నారు. ఇక వైద్య సేవల విషయానికి వస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ మరియు ఈహెచ్ఎస్ పథకాలను నిర్లక్ష్యం చేయడంతో ప్రైవేట్ ఆసుపత్రులు కార్డులను అంగీకరించడం లేదు. పోనీ జేబులో డబ్బులు పెట్టి వైద్యం చేయించుకుందామంటే ఆ తర్వాత రావాల్సిన మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. వివిధ రకాల బకాయిలను తక్షణమే చెల్లించకుండా ప్రభుత్వం కొత్త కొత్త సాకులు వెతుకుతూ పెన్షనర్ల జీవితాలతో చెలగాటం ఆడుతుందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ తాము ఇలాంటి దుస్థితిని చూడలేదని, రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతంగా బతకాల్సింది పోయి రోడ్ల మీదకు వచ్చి పోరాడాల్సి వస్తుందని వృద్ధులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇన్ని కష్టాలు, సుఖాలు, ఇబ్బందులు మరియు ఎత్తిపల్లాల మధ్యనే పెన్షనర్ల దినోత్సవం వచ్చింది. ప్రతి ఏటా డిసెంబర్ 17న పెన్షనర్ల దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీ. 1982లో ఇదే రోజున సుప్రీంకోర్టు డీఎస్ నకారా కేసులో పెన్షన్ అనేది భిక్షం కాదు, అది హక్కు అని తీర్పు చెప్పింది. ఈ సందర్భంగా లలిత కళా పరిషత్ మరియు ఉపాధ్యాయ భవన్ వంటి వేదికల్లో పెన్షనర్ల సంఘాలు ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశాయి. ఉపాధ్యాయ భవన్లో ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ప్రభాకర గుప్తా గారి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో పలువురు పెన్షనర్లను ఘనంగా సన్మానించారు. అలాగే లలిత కళా పరిషత్లో జరిగే కార్యక్రమంలో కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న పెన్షనర్లు పెద్ద ఎత్తున పాల్గొని తమ సమస్యల గోడును ప్రభుత్వానికి బలంగా వినిపించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 75 సంవత్సరాల వయసు దాటిన సీనియర్ పెన్షనర్లను ప్రత్యేకంగా సన్మానించనున్నట్లు నిర్వాహకులు పెద్దన్న గౌడ్ గారు తెలిపారు. ప్రభుత్వాలు మారినా తమ తలరాతలు మారడం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి తమకు న్యాయబద్ధంగా రావాల్సిన ప్రతి పైసాను చెల్లించి వృద్ధాప్యంలో గౌరవప్రదమైన జీవితాన్ని కల్పించాలని పెన్షనర్లు ఈ సమావేశంలో ముక్త కంఠంతో డిమాండ్ చేశారు.